హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో జీవితమే ఓ ఢమాల్ నావెల్లో నిన్నటి ఎపిసోడ్లో జరిగినటువంటి విషయాలు విన్నాం కదండి. అక్కడ ఆఫీసులో జరిగేటువంటి కన్ఫ్యూజన్ వాతావరణము, వీరాస్వామి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, కోమలి ఒకసారి గుర్తుంచుకోవడము ఒకసారి మర్చిపోవడం జరుగుతుంది కదండి. ఈరోజు ఏం జరిగిందో చూద్దామండి. అలాగే కాదు మీ మొహమ్మండ, వెంటనే బయలుదేరండి. సరే ఫోన్ పెట్టేశాడు. ఇప్పుడు ఫోన్ వచ్చింది మా ఆవిడ దగ్గర నుంచి. ఎవరో గర్ల్ ఫ్రెండ్ అని అనుకునేవు కోమలి వైపు తిరిగి అన్నాడు అతను. ఆమె తననెక్కడ అపార్థం చేసుకుంటుందో అని భయంతో. అబ్బే అలా అనుకోనులేండి, మీ మొహం చూశాగా మీ ఆవిడేనని నాకు అర్థమైపోయింది. వీరాస్వామి లేచి నిలబడ్డాడు. ఆమె కూడా లేచి నిల్చుంది. నేను అర్జెంటు పని మీద ఇంటికి వెళ్తున్నాను, కాసేపు అయ్యాక మళ్ళీ వస్తాను, అలాగేనా అన్నాడు. నువ్వేం బెంగ పెట్టుకోకే అన్న లెవెల్లో ఆమెను చూస్తూ ఆమె అలాగే అంది. ఇద్దరు క్యాబిన్ డోర్స్ వైపు అడుగులు వేశారు. నువ్వు ఒళ్ళు దాచుకుని పని చెయ్యి ఏం అన్నాడు అతను. కోమలిలోని మోహను అతనికి అంటున్న విషయం ఏందో అర్థం కాలేదు. అందరూ ఒళ్ళు దాచుకోకుండా పని చేయమని అంటారు, కానీ ఈయనంటే ఒళ్ళు దాచుకొని పని చేయమని అంటున్నాడు అని అనుకోసాగింది కోమలిలోని మోహన ఆత్మ. కోమలి వీరాస్వామి క్యాబిన్లోంచి బయటికి వచ్చేశారు. అతను ఆమె వైపు చూశాడు. ఆ చూపులో ఎలాంటి భావం కనిపించిందంటే, ప్రేయసిని వదిలిపెట్టి ప్రియుడు ఎక్కడికో దూర దేశాలకు వెళ్ళిపోతున్నటువంటి ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి. ఆమెను చూసి వీరాస్వామి భారంగా తల ఊపాడు. ఆ తల ఊపులో ఇంకా వెళ్ళి త్వరగానే వస్తాలే అన్న భావం కనిపిస్తూ ఉంది. ఆమె కూడా సరే అలాగే అన్నట్టు తల ఊపినట్టుగా అనిపించింది. అబ్బా ఈ బాసు చాలా మంచాడు అనుకుంది ఆమె. అంతేగాని ప్రస్తుతం తను ఆడపిల్ల ఆకారంలో ఉండడం వల్ల అతను అంతలా ఇదైపోతున్నాడు అనేది ఆమెకు గుర్తుకు రావడం లేదు. తను ఆడపిల్ల అన్న భావం మోహన ఆత్మకి ఇంకా పూర్తిగా అలవడలేదు. వీరాస్వామి ఆఫీసు బయటికి వెళ్ళిపోయాడు. ఆమె వెళ్ళి తన సీట్లో కూర్చుంది. ఓసారి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ హాల్లోని అందరి ముఖాలు చుట్టూ తిరిగి చూసింది. అందరూ తననే చూస్తున్నారు. ఆమె ఒక్కసారి ఉలిక్కి పడింది. వీళ్ళంతా ఓ వింత జంతువుని చూసినట్టు నన్నెందుకు ఇలా చూస్తున్నారు అని అనుకుంది. ముందుగా కామేశ్వరరావు ధైర్యం చేసి తన సీట్లోంచి లేచి కోమలి దగ్గరికి వచ్చాడు. అని నవ్వాడు. ఆమె ఎదురుగా నిల్చొని నిలబడే ఉన్నారే, కూర్చోండి అంది ఆమె. అతను సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ఇది కళా నిజమా అనుకున్నాడు. ఓసారి చేతిని గట్టిగా గిల్లుకున్నాడు. చెయ్యి మంట పుట్టింది. అమ్మోయ్ కళ కాదు నిజమే అనుకున్నాడు. అనుకుంటూ ఆమె టేబుల్ దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. కుర్చీ మెత్తగా ఉంది. అరే కుర్చీ ఏంటి ఇంత మెత్తగా ఉంది, కుషన్స్ ఏమైనా వేయించారా అడిగాడు అతను. కుషన్సా నా బొంద, నువ్వు నా ఒళ్ళో కూర్చున్నావు. అతని గూబ పగిలేలా చెవికి అతి చేరువలో ఓ గొంతు. అనుమానంగా వెనక్కి తిరిగి చూశాడు. చలపతి టకటకా ముక్కు రుద్దుకుంటూ కామేశ్వరరావు వంక అతి క్రూరంగా చూస్తున్నాడు. హర్రే నువ్విక్కడికి ఎప్పుడొచ్చావు ఆశ్చర్యంగా అడిగాడు కామేశ్వరరావు. చలపతి అతని వీపు మీద చేయి పెట్టి ఒక్క తోపు తోశాడు. కామేశ్వరరావు ముందుకు తూలి పడబోయి నిలదొక్కుని లేచి నిలబడ్డాడు. పాపం మేడం గారు కూర్చోమని అంటే నువ్వు సీలింగ్ వంక చూస్తూ ఇట్లా ఉన్నావు కదా, అప్పుడే నేను వచ్చి కూర్చున్నాను, నువ్వు వెళ్ళి నీ సీట్లో కూర్చోపో అన్నాడు చలపతి. లేదు ఆమెకి నా కంపెనీ కావాలి, అందుకే నన్ను కూర్చోమన్నారు. అయినా నీకు ముక్కు రుద్దుకోవడానికే టైం సరిపోదు, ఎవరికైనా ఏం కంపెనీ ఇస్తావు కొరకొరా చూస్తూ అన్నాడు కామేశ్వరరావు. అబ్బబ్బా మీ ఇద్దరూ కూర్చోండి, ఇప్పుడు ఏమైందని అంది ఆమె. కామేశ్వరరావు ఓసారి చలపతి వంక నిరసనగా చూసి మరో కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. ఏంటండి బాగున్నారా అడిగాడు చలపతి. ఏం మాట్లాడాలో తోచక. బాగానే ఉన్నాను అంది కోమలి. ఈవేళ మీరెందుకో చాలా స్మార్ట్గా ఉన్నారండి. బయట తొలగిన ఆమె గుండెలను చూస్తూ గుటకలు మింగుతూ అన్నాడు కామేశ్వరరావు. అవునా థ్యాంక్ యూ అంటూ కామేశ్వరరావు చూపుల డైరెక్షన్ని గమనించి తల వంచి తన గుండెల వంక చూసుకుంది. ఆమె ఓసారి నాలుక కొరుక్కొని బయట సర్దుకుంది. ఏంటో ఈ చీరలతో అలవాటు లేక చాలా కష్టంగా ఉంది అంది నవ్వుతూ.
చలపతి కామేశ్వరరావు ఇద్దరు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. చీరలతో అలవాటు లేదా? అసలు ఈమె ప్రతిరోజు వచ్చేది చీరల్లోనే కదా, మరి ఇలా అంటుందేంటి అనుకున్నారు ఇద్దరు. కామేశ్వరరావు ఏదో అనేంతలో అక్కడికి ఫ్యూన్ వచ్చాడు. ఏంటి మేడం, టీ తెమ్మంటారా అందరికీ అని అడిగాడు. తేవోయ్ అవ్వ, ఆఫీస్కి వచ్చిన తర్వాత గొంతులో వేడివేడిగా ఏమీ పడలేదు అంది. చలపతి, కామేశ్వరరావు, ఫ్యూను ముగ్గురు ఆమె లాంగ్వేజ్కి ఒక్కసారి అదిరిపడ్డారు. ముగ్గురు ఆమె వంక పరీక్షగా చూశారు. ఆమె మొహము నార్మల్గానే ఉంది. మొహంలో పెద్ద వేరే స్పెషల్ ఎక్స్ప్రెషన్స్ అంటూ ఏం లేవు. హావభావాలు పిచ్చి పట్టిన దానిలా కూడా ఏమీ లేవు. వాళ్ళు తేరుకునేలోగా ఆమె ఓసారి ఒళ్ళు విరుచుకుంది. అలా ఒళ్ళు విరుచుకోవడంతో మళ్ళీ ఆమె బయట జారి ఒళ్ళో పడింది. కామేశ్వరరావు, చలపతి, ప్యూను గుటకలు మింగారు. అదే సమయంలో హెడ్ క్లర్క్ పరంధామయ్య, రఘు అక్కడికి రివ్వున దూసుకొని వచ్చారు. ఏంటి మేడం గారు, బాగున్నారా అన్నాడు పరంధామయ్య. ఈవిడకే ఎప్పుడూ బాగుంటారు, కానీ ఈవేళ మరీ బాగున్నారు అన్నాడు రఘు. నేను ఆవిడని ప్రశ్న వేస్తే నువ్వు సమాధానం చెప్తావే? అయినా ఎప్పుడు సీట్లో కూర్చొని వాడివి ఈవేళ సీట్ని అంటి పెట్టుకునే చచ్చావే అడిగాడు పరంధామయ్య. అంటే సీట్లోంచి కదలొద్దని మీరు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారుగా, కొంటెగా చూస్తూ అన్నాడు రఘు. నా ఇన్స్ట్రక్షన్స్ ఏనాడైనా నువ్వు ఫాలో అయ్యావా? కొరకొరా చూస్తూ అన్నాడు పరంధామయ్య. ఈవేళ పాటిస్తున్నాగా అన్నాడు రఘు. ఓయ్, మీ అందరికీ ఇక్కడేం పని? మీరంతా వెళ్ళి మీ సీట్లలో కూర్చోండి అన్నాడు పరంధామయ్య. మీకు ఇక్కడ ఏం పనో మాకు కూడా అదే పని అన్నాడు చలపతి ముక్కు రుద్దుకుంటూ. నాకా ఏదో పాపం పెళ్ళి కాని పిల్ల, కాస్త మంచి చెడు మాట్లాడదామని నేనొచ్చాను. ఆమె మంచి చెడు మేం చూస్తాం, ముసలాళ్ళు మీరేం చూస్తారు, కాబట్టి మీరే వెళ్ళి మీ సీట్లో కూర్చోండి అందరూ కోరస్గా అన్నారు. అబ్బబ్బా, ఎందుకు సార్ మీరంతా కుక్కల్లా కొట్లాడుకుంటారు? అందరూ కూర్చొని మేడం గారితో కబుర్లు చెప్పండి అంటూ ఫ్యూను మరో 2 కుర్చీలు కోమలి సీట్ దగ్గర లాగి వేశాడు. పరంధామయ్య, రఘు బాట్లలో కూర్చున్నారు. ఇందాకటి నుండి తతంగానంతా చూస్తున్న సీత, ఉమా మూతులు తిప్పుకున్నారు. ఏంటో ఇందాక టీ తెస్తానని అన్నావు, ఇంకా బయలుదేరేదే లేదు అంటూ ఒళ్ళు విరుచుకుంది. ఏంటో ఇందాక టీ తెస్తానని అన్నావు, ఇంకా బయలుదేరలేదే అంటూ ఒళ్ళు విరుచుకుంది కోమలి. అని అందరూ నిట్టూర్చారు. ఆమె చుట్టూ ఉన్న మగాళ్ళందరూ అందరి చూపులు ఒక దగ్గరే తచ్చాడుతున్నాయి. ఆమె తల వంచుకొని గుండెల వంక చూసుకుంది. తర్వాత బయట సరిగ్గా వేసుకుంది. హా అన్నారు అందరూ ఒక్కసారిగా. లంచ్ టైం తర్వాత ఆఫీస్లోకి ఎంటర్ అయిన వీరాస్వామి అక్కడి వాతావరణం చూసి ముందు కంగు తిన్నాడు, తర్వాత కంగారు పడ్డాడు, ఆ తర్వాత మండిపడ్డాడు. కోమలి చుట్టూ ఆఫీస్ స్టాఫ్ మొత్తం కూర్చొని ఉన్నారు. వాళ్లల్లో కొందరు ఇకిలిస్తున్నారు, కొందరేమో మెలికలు తిరిగిపోతున్నారు. అదన్నమాట ఆమె వైపు చిరాగ్గా చూస్తూ హాలు మధ్యలో 3 సార్లు జంప్ చేశాడు వీరాస్వామి. స్టాఫ్ మొత్తం అక్కడి నుండి లేచి ఎవరెవరి సీట్లలోకి వాళ్ళు వెళ్ళి సైలెంట్గా కూర్చున్నారు. వీరాస్వామికి హఠాత్తుగా తను చేసిన తప్పేంటో గుర్తుకొచ్చింది. అతను అలా కోపంగా చూస్తూ జంప్ చేయడం వల్ల ఆమెకి కోపం వస్తేనో, మరి అతనికి దూరం అయిపోతేనో, అందుకని తను చేసిన పొరపాటుని సరిదిద్దుకోవడం కోసం వీరాస్వామి ఆమె వంక చూసి ఆమెను మాత్రమే చూసుకుంటూ నవ్వుతూ తర్వాత ఇలా అన్నాడు. ఆఫీస్లో డిసిప్లిన్ లేకపోవడం అంటే నాకు ఇష్టం ఉండదు. ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాలి. నువ్వు ఒక్కదానివే నీ సీట్లో కూర్చున్నావు, గుడ్ గర్ల్ అదన్నమాట అని ఆమెను మెచ్చుకొని తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. అతను క్యాబిన్లోకి వెళ్ళిన ఒక 1/2 నిమిషంలో ఫ్యూను ఆమె దగ్గరికి వచ్చాడు. అయ్యగారు మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు అన్నాడు. వాడి మొహంలో బోల్డ్ ఈర్ష. ఒకవేళ అయ్యగారే కనుక లేకపోతే ఆమె తనతో తిరిగేదన్నట్టుగా ఉంది వాడి కళ్ళల్లో భావన. ఆమె లేచి క్యాబిన్లోకి వెళ్ళింది. రా 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 కోమలి కంగారుగా నిలబడుతూ అన్నాడు వీరాస్వామి. ఆమె అతని టేబుల్ని సమీపించింది. కూర్చో 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 కోమలి మళ్ళీ అన్నాడు గబగబా. మీరు కూర్చోండి సార్ అంది ఆమె. వీరాస్వామి కూర్చున్నాడు. ఆమె అతనికి ఎదురుగా కూర్చుంది. ఇందాక నాకు నీ మీద కోమలి, నీ మీద కాదు కోపం, వాళ్ళందరి మీద అన్నమాట. నిన్ను అనవసరంగా కోపంగా చూసినందుకు సారీ కోమలి, ఐఎమ్ వెరీ వెరీ సారీ, రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ సారీ బాధగా అన్నాడు వీరాస్వామి. అదేంటి సార్ నాకు సారీ చెప్పడం? మీరు
అయినా వాళ్ళ మీద మాత్రం కోపం ఎందుకు సార్? వాళ్ళు చాలా మంచివాళ్ళు సార్, ఎంతో కోఆపరేటివ్గా ఉన్నారు. నాకు పని ఎక్కువ అవుతుంటే వాళ్ళు నేను చేస్తానని అందరూ పోటీ పడ్డారు సార్ చెప్పింది ఆమె. వ్యవహారం అంత దాకా వచ్చిందన్నమాట. నాకే కాంపిటీషన్ తనలో తాను అనుకున్నాడు. నేను వెళ్ళిన తర్వాత ఎంతసేపటికి వాళ్ళు నీ దగ్గరికి వచ్చారు అడిగారు వీరాస్వామి. మీరింకా ఆఫీసు మెట్లు కూడా దిగి ఉండరు, వాళ్ళు నా దగ్గరికి వచ్చి కూర్చున్నారు. కానీ అందరూ చాలా మంచివాళ్ళు సార్ చెప్పింది ఆమె. అదన్నమాట. పళ్ళు కొరికాడు వీరాస్వామి. వెంటనే ఠన్ ఠన్ అని బెల్ కొట్టాడు. ఫ్యూన్ సుడిగాలిలా లోపలికి వచ్చాడు. ఏంటి సార్? కోమలిని చూస్తూ వీరాస్వామిని అడిగాడు ఫ్యూన్. సార్ని నేను పిలిచింది నేను, గట్టిగా అరిచాడు వీరాస్వామి. చెప్పండి సార్ అతని వైపు తిరిగి అడిగాడు ఫ్యూన్. కోమలి టేబుల్ను నా క్యాబిన్లోనే వేయించు. రేపటి నుండి కోమలి ఇక్కడే కూర్చుంటుంది. క్యాబిన్ బయట నుండి పెద్దగా శబ్దం. ఏంటి? క్యాబిన్ తలుపులకి చెవులు ఆనించి లోపల జరిగే సంభాషణ అంతా అందరూ వింటున్నారా? ఇరిటేట్ అవుతూ అరిచాడు వీరాస్వామి. ఇదండి ఈరోజు ఎపిసోడు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎల్లవేళలా మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి.